హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా కార్టూన్స్. ఈ రోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పడానికి మీ ముందుకు ఒక కొత్త స్టోరీ తీసుకుని వచ్చేసాను. ఆ స్టోరీ నేమ్ ద మ్యాజిక్ పెయింట్ బ్రష్. ఈ స్టోరీ వినే ముందు అందరూ కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో దట్ మీరు వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఆరవ్ అండ్ మీరా ఇద్దరికి కూడా పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కూడా ఒక రోజు గార్డెన్ లో ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఒక మ్యాజిక్ పెయింట్ బ్రష్ కనిపించింది. అప్పుడు ఆరవ్ ఆ పెయింట్ బ్రష్ అనేది తీసుకుని ఒక చెట్టుని డ్రా చేశాడు. అప్పుడు ఆ చెట్టు నిజంగానే పెద్ద చెట్టుగా మారిపోయింది. వాళ్ళిద్దరూ దాన్ని చూసి చాలా షాక్ అయ్యారు. దాన్ని అలానే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు మీరా ఒక పేపర్ మీద ఒక బర్డ్ బొమ్మ గీసింది. అప్పుడు ఆ బర్డ్ ఆ పేపర్ నుంచి పైకి ఎగిరిపోయింది. వాళ్ళిద్దరూ దాన్ని చూసి క్లాప్స్ కొట్టు ఉండిపోయారు. వెంటనే ఆకాశంలో ఉరుములతో కూడినటువంటి మబ్బులు ఆకాశాన్ని నింపేశాయి. దాన్ని చూసి మీరా చాలా భయపడింది. అప్పుడు వెంటనే ఆరవ్ ఒక పెద్ద సూర్యుడి బొమ్మను గీశాడు. మీరా కలర్ కలర్ ఫ్లవర్స్ ని గీసింది. వెంటనే మబ్బులు పోయి గార్డెన్ అంతా కలర్ఫుల్ గా అయిపోయింది. అప్పుడు ఆ గార్డెన్ ని చూసి ఆరవ్ అండ్ మీరా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ కలర్ కలర్ ఫ్లవర్స్ అవన్నీ చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. అప్పుడు మీరా అంది, ఈ పెయింట్ బ్రష్ చాలా ప్రత్యేకమైనది. దీన్ని హ్యాపీనెస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి అని మీరా అంది. అప్పుడు ఆరవ్ దానికి అంగీకరించాడు. అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీనెస్ కోసం మాత్రమే డ్రా చేసి అందరికి హ్యాపీనెస్ ని పంచేవారు. ఈ స్టోరీకి మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటనేది చూద్దాం. యూజ్ యువర్ టాలెంట్స్ టు స్ప్రెడ్ జాయ్ అండ్ కైండ్నెస్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈషా కార్టూన్స్. మరి ఒక కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.